ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్స్ లో చదువుతున్న పేద విద్యార్థుల అభ్యున్నతికి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తనకు వచ్చిన పుస్తకాలను పేద విద్యార్థులకు పంపిణీ చేయడం అభినందనీయమని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. మండల కేంద్రం కరప గ్రామంలో గల మహాత్మా జ్యోతిరావు పులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయంలో 235 మంది పేద విద్యార్థులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50,000 రూపాయల విలువ గల పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కరప గ్రామ మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీల అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలాటం హరీష్, మేకా లక్ష్మణమూర్తులు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కెవి రామకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ, ఒక మంచి ఉద్దేశంతో సానా సతీష్ బాబు తనను కలిసే వారికి పుష్పగుచ్చాలకు బదులుగా నోట్బుక్స్ తేవాలని కోరగా, అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నోట్బుక్స్ తేవడం, వాటిని మా ద్వారా పంపిణీ చేయించడం ఆయన సమాజం పట్ల ఉన్న నిబద్ధతకు తార్కాణమని అన్నారు. మేఘా లక్ష్మణరావు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దేవో వెంకన్న, ముమ్మిడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి ఈ పరంగా కూడా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. సానా సతీష్ బాబు గారు ఇంకా స్పోర్ట్స్ పరంగా కూడా మా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, ఏ స్కూల్లో గేమ్స్ పరంగా లేని చోట ఆ గేమ్స్ లో ఆ గ్రౌండ్ లో ఆ కోర్ట్స్ వేయించడం కానీ, బాల్స్ కానీ, మన దగ్గర స్కూల్స్ మేము సానా ఫౌండేషన్ ద్వారా ఒక 30 స్కూల్స్ మేము దత్తత తీసుకున్నాం. అన్ని స్కూల్ దగ్గర పత్తిపాడు దగ్గర నుంచి ఏ స్కూల్ అయినా సరే, మా దగ్గరకు వచ్చిన స్కూల్కి ఏమైనా సరే మనం ఆ స్కూల్ గేమ్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలాగే మన కరప తాతీలు గారు ఎప్పటి నుంచో అలా సోషల్ సర్వీస్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈయన ఉండటం వల్ల కూడా కరపలో అందరికీ ఉపయోగపడుతున్నాడు. ఇలాంటి మనుషులు కూడా ఉండటం వల్ల ఊరికి మంచి జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఫ్యూచర్ లో అన్ని విషయాలు అతని పనులు మొదలెక్కుని ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాను ముఖ్యంగా అభినందిస్తున్నాను. ఇంత ఆయన సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా సానా సతీష్ బాబు గారు రాజ్యసభ ఎంపిక అయ్యాక, స్పోర్ట్స్ పరంగా ఆంధ్ర సెక్రటరీ అయ్యాక, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెంబర్ అయినా ఆయన ఎప్పుడు యాక్చువల్గా అయితే మీకు ఏపీఎల్ అన్నది ఎప్పుడు వైజాగ్ లో జరిగేది. ఈసారి కొత్తగా తీసుకొచ్చి మంగళగిరి కానీ కరప కానీ తీసుకొచ్చారు. మంగళగిరి ఫైనల్లో ఏపీఎల్ ఫైనల్ ఐపీఎల్ కన్నా ఎక్కువ జనం వచ్చి చూశారు. నిజంగా ఇంత ఆలోచన వచ్చినందుకు సానా సతీష్ బాబు గారు క్రికెట్ మీద కానీ స్పోర్ట్స్ మీద కానీ ఎంతో మక్కువతో ఆయన చేస్తున్న అభివృద్ధి, ఇంకా మన కాకినాడలో కూడా త్వరలో మంచి క్రికెట్ స్టేడియం వస్తుంది. ఇవన్నీ మన చుట్టుపక్కల క్రికెట్ కానీ స్పోర్ట్స్ కానీ అభివృద్ధి చెందుతుంది. సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ చైర్మన్ తలాట హరీష్ గారు, ఫౌండేషన్ సభ్యులు, గ్రామంలో ఉన్న పెద్దలు తాతీలు గారు, దేవి వెంకన్న గారు, మిగతా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరూ సహకారంతో ఇవాళ బీసీ హాస్టల్ నందు సుమారు 50,000 రూపాయల సంబంధించి నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10,000 రూపాయలు నగదు, అంటే ఇక్కడ ఉన్న ఏదైనా చిన్న ఇష్యూస్ ఉన్నాయి దాని గురించి ఏదైనా ఖర్చు పెట్టమని ఆ పిల్లలకి ఆయన ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పదలిగింది అంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ సంక్షేమ హాస్టల్స్కి విపరీతంగా ఆయన నిధులు వెచ్చించి ఆ బిడ్డల చదువుల కోసం, క్రీడల కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం వచ్చాక 42 లక్షల రూపాయల నిధులు ఈ యొక్క బీసీ సంక్షేమ హాస్టల్కి ఇవ్వడం, అనేక మంది అధికారులు నిత్యం సందర్శిస్తూ ఉంటున్నారు. అదేవిధంగా వారు పడుకోవడానికి, రాత్రులు పడుకోవడానికి చక్కటి లైటింగ్, ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు, బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా సానా సతీష్ బాబు ఇప్పుడే ఫోన్లో మాట్లాడారు. ఎట్లా ఉంది హాస్టల్, ఎట్లా ఉంది దాని పరిస్థితిని అడిగారు. ఆయనకు వెంటనే తెలియజేశాం. ఇక్కడ ఇంకా బిల్డింగ్లో కొద్దిగా లోపాలు ఉన్నాయి, అవన్నీ సరి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆయన అధికారులకు కూడా తెలియజేస్తున్నారు. వారందరికీ కూడా ఈ స్కూల్ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. మరొకసారి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న సానా సతీష్ బాబు గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నందుకు ఆఫీస్ ఇన్ఛార్జ్గా లక్ష్మణమూర్తి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది.